చర్యలు పెడతా ఉన్నారు బీసీ నాయకులు ఏ విధంగా చూడాలి సార్? వాళ్ళకి బీసీలు, ఎస్సీలు, లేక ఓసీలు, ఎస్టీలు ఈ కులమత తారతమ్యాలు లేవు. ఒకటే వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డితో పాటు గట్టిగా గొంతు ఎవరు ఇప్పుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనునిత్యం ఎవరు ఫాలో అవుతున్నారు, వీళ్ళని ఏ విధంగా అనగదొక్కాలి, ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఎలాంటి దొంగ కేసులు పెట్టాలి. ఆ దొంగ కేసులు పెట్టడానికి ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేకపోయినా ఎవరో ఒకరిని తీసుకొచ్చి కన్ఫెక్షన్ స్టేట్మెంట్లు తీసుకొని ఆ ద్వారా జైలుకి పంపించడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. వాళ్ళు ఒక టీం ఉంది వాళ్ళ దగ్గర పరిశోధించడానికి, ఎవరి మీద ఏ కేసులు పెట్టడానికి. ఆ టీము లోకేష్ బాబు యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా అనిల్ కుమార్ గారిని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టినారు లోపల వెళ్ళేసినప్పుడు. ఏ విధంగా అని అక్కడ విజయవాడ నుంచి ఆయన ఆ సీసీ కెమెరాల్లో చూస్తూ ఆనందపడతా ఉంటాడు. పోయారు, ఏముంది, పెట్టిన కేసు ఏంది, కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడారు, విమర్శించారు. ఆ విమర్శించినప్పుడు ఈ నవ్వారు. ఇది కాదు. మరి ఎందుకు నవ్వితేనే తీసుకెళ్తున్నారంటే, సాక్షాత్తు మొన్న ఒక జడ్జి గారు చెప్పారు, ఇక్కడ కోర్టులో వాదనలు వినిపించినప్పుడు మీరిచ్చే వాదనలు ప్రతివాదనలు చూసినప్పుడు ఒకసారి నాకు కూడా నవ్వు వస్తుంది, నేను కూడా నవ్వుతాను. మరి నాన్న కూడా కేసు పెడతారా, ఏంది నవ్వితే కేసు పెట్టండి. ఆయన కూడా సిగ్గులు వాళ్ళకి. సాక్షాత్ జడ్జి గారు అడిగారు కదా, అడిగి ఇంచుమించు 15 రోజులు పైన పోతుంది. మళ్ళీ ఈరోజు అదే క్వశ్చన్ తీసుకుపోయి ఎందుకు నవ్వు ఎందుకు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్లు వేసి అడుగుతున్నారంటే ఇంకేమనుకోవాలి. ఇదిగా సొడ్డు తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాలి, భయపెట్టాలి. వాళ్ళకి అర్థం కాదు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి తోడున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి గొడుగు కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడడం లేదు. నాయకులు కాదు, కార్యకర్త కూడా భయపడే స్థితిలో ఎవరు లేరు. మనం చూశారు కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చే సందర్భంలో మీరు ఎన్ని కట్టడి చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ట్రెంచ్లు కొట్టి ముళ్ళ కంపలు పెట్టినా, మరి ఐరన్ ఇది పెట్టినా కట్టలు దించుకొని వస్తున్నారు లేదా. మళ్ళీ ప్రోగ్రాం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఫెయిల్యూర్, మనుషులు రాలేదు, ఇది బంగారుపాలెం వాళ్ళు వచ్చారు, ఇది మళ్ళీ ఆ ప్రోగ్రాం అవుతానే మళ్ళీ 10 మంది 10 రకాలుగా రాష్ట్ర స్థాయి నుంచి మరి నియోజకవర్గ స్థాయి వరకు లీడర్లు అందరూ ఎక్కడ పడిన అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ప్రోగ్రాం ఫెయిల్ అయింది. ఎందుకంటే పచ్చి మీడియా ఒకటి ఉంది. ఆ పచ్చి మీడియాలో గ్లోబల్ ప్రచారం, అబద్ధ ప్రచారాలు చేస్తామంటే ఇది ఫెయిల్ అయిందేమో అనుకుంటారని, కానీ లైవ్ చూపిస్తా ఉన్నారు. నువ్వు ఈ ప్రెస్ మీట్కి ముందే లైవ్లో చూశారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన, సునామీ, జన సునామీ వచ్చింది. నెల్లూరులో అయ్యప్ప గుడి కాడ నుంచి మరి ప్రసన్న కుమార్ ఇంటి దాకా మరి ఎంత జనం వచ్చారు, ఏం వచ్చారు. 3 గంటల సమయం పట్టింది. ఎంత 3 గంటల సమయం పట్టింది. 3 కిలోమీటర్లు వచ్చేదానికి 3 గంటల సమయం పట్టింది. 3000 మంది పోలీసులు పెడితే, 3000 మంది పోలీసులు పెట్టి రోపులు పెట్టి చేస్తే కూడా 3 గంటల సమయం పట్టిందంటే వచ్చిన జనం ఎంతమంది చూడండి. వీళ్ళందరూ ఎవరు తోలిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. హెలిప్యాడ్ ఇచ్చారు. హెలిప్యాడ్ ఇచ్చి ఎక్కడ ఇచ్చారు మీరు? అడవిలో ఇచ్చారు. ఏదో అంటారు చూడండి, కాకులు దూరని కారు అడవి అన్నట్టు. అట్ట జనసంచారం లేకుండా, జనాలు రాకుండా ఉండడానికి వచ్చినా గబక్కన పోలీసుల తరుముకన్నా పరిగెత్తలేని పరిస్థితుల్లో ముళ్ళ కంపల మధ్యలో ఇస్తే దాన్ని మేము ఆ హెలిప్యాడ్ చేయడానికి 4 రోజుల సమయం పట్టింది. అలాంటి దగ్గర ఇచ్చారు. ఆడికి కూడా రోడ్డు ఇచ్చారు. వీళ్ళు ఆడ హెలికాప్టర్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన హెలికాప్టర్ పైన చూసినారో సౌండ్ వచ్చిందో జనాలు ఎక్కడున్నారో, మళ్ళీ పుట్టలోంచి ఈసీలు వస్తాయి, అట్టొచ్చారు జనాలు. ఆ అడవిలో కూడా పోలీసులు తరం కాలేదు వాళ్ళని కట్టడి చేసానికి, వచ్చారు. మరి ఇది రాష్ట్రంలో వీళ్ళు చేసే పని కట్టడి చేసే కార్యక్రమం, దౌర్జన్యంగా కేసులు పెట్టే కార్యక్రమం, అబద్ధ ప్రచారాలు. మరి ఒక్కోసారి ఈ పచ్చ మీడియాకి సంబంధించిన టీవీ, ఈ సోషల్ మీడియాలో, ఆ టీవీలో చూడు, సోషల్ మీడియాలో లింక్స్ పెడతా ఉంటారు, చూస్తుంటే అసహ్యం వేస్తామంది. అక్కడ యాంకర్స్ వీళ్ళు కూర్చునే వాళ్ళు పార్టీ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు, కానీ
మరి అక్కడ మీడియాలో కూర్చొని డిబేట్లో అనుసంధానకర్తలుగా మాట్లాడట్లే వాళ్ళే ఆ వచ్చిన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. అయితే వాడు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఆల్రెడీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైపోయింది. ఎందుకంటే మీరు సూపర్ 6 ఇస్తున్నారు. సూపర్ 6 ఈ రోజుకి ఇవ్వని పరిస్థితి. మీరు సిగ్గు లేకుండా కాబట్టి మీకు నాయకుడికి సిగ్గు లేదు. నాయకుడికి సిగ్గు లేనప్పుడు ఆటోమేటిక్గా కార్యకర్తలకి దాకా ఎవరికి కూడా సిగ్గు ఉండదు. అబద్ధాలు చెప్పేదానికి ఆయన భయపడాడు. ఆయన కూడా వీళ్ళందరూ తయారు చేస్తున్నాడు అబద్ధాలు చెప్పేదానికి. ఎమ్మెల్యేని వాళ్ళని అదే ఉగ్గుపాలతో ఎట్లా తయారు చేస్తాడు తయారు చేస్తున్నాడు అబద్ధాలు చెప్పేదానికి. ఆయన చెప్తాడు అక్కడ సూపర్ 6 అమలు చేశారని, ఈడ ఒలివిస్తారు. సూపర్ 6 ఒక్కొక్కటిగా ఏందో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మీరు చెప్పగలరా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 నుంచి 2024 పాలన సాగిస్తే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా అన్నామో వాటన్నిటినీ మరి మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాల్ని అమలు చేశాం. గడప పోయాం. ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుందంట. మనం గడప పోయాం. గడపకి వెళ్ళి చెప్పాం మనం, ఇదిగో అమ్మఒడి ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఈ అమౌంట్ వచ్చింది, చేయొద్దు ద్వారా ఇది వచ్చింది, రైతు భరోసా ద్వారా ఇది వచ్చింది అని చెప్పాం. కానీ మీరు ఇదే విధంగా నక్కవాతలు పెట్టినప్పుడు ఒక పేరు మార్చి మీరు కూడా జనాలకు పోతున్నారు. మన మంచి ప్రభుత్వం తొలి అడుగు అని పోతున్నారు. ఈ తొలి అడుగు కాదు, ఇది మళ్ళీ అడిగే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తొలి అడిగి అని మీరు పోతున్నారు, ఇది మళ్ళీ అడిగి. ఇంకోసారి బాగాలేదు. ఇప్పుడు పోయినా కూడా ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ఒక పాంప్లెట్ ఇచ్చి మేము ఇచ్చేస్తున్నాం, రేపు ఇచ్చేస్తున్నామని ఒక్కొక్కటి చెప్తారు. ఏదైనా ఇచ్చారు మీరు? మేము డబ్బు ఎంత ఇచ్చామని చెప్పాము, మీరు చెప్తున్నారా? మీరు చెప్పలేరు. అయితే చేశాడు అంటాడు. సిగ్గు లేకపోతే సరే. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీరు నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తా, నాకు సంపద సృష్టించే విషయంలో నాకు తెలిసినంత అవగాహన ఉన్నంత ఎవరికి లేదన్నాడు. మరి ఏముంది ఈరోజు? ఏమన్నా P4 అని పెట్టి అధికారులని, టీచర్లని, పోలీసు వాళ్ళని, రెవెన్యూ అధికారులని వెళ్ళి ఈ P4లో ఈ చేయుత కార్యక్రమం అదే ఆయన శ్రీనిధి అయితే పెట్టి కదా, ఆ కార్యక్రమంలో వాళ్ళని తీసుకోమంటున్నాడు. నిరుద్యోగ భృతి విషయంలో వాళ్ళని తీసుకోమంటున్నారు. వాళ్ళు ఇవాళ డబ్బు ఇవ్వాలంట. అది కూడా నేరుగా వచ్చేదని లేదు. ఆ డబ్బాని తీసుకొచ్చి ఎంపీడీ గారికి ఇస్తే ఎంపీడీ దగ్గర నుంచి ఆయన ఇస్తారంట. సగం నొక్కేసి ఇంకా అరాకొరకు ఇస్తారు. ఎందుకంటే ఈరోజు పెన్షన్లు ఇచ్చి అది ఒకటి ఇచ్చారేమో, పెన్షన్లు 4,000 ఇచ్చాను గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు పెన్షన్లు? మీరు ఎంతమందికి ఇస్తున్నారు? 66 లక్షల మందికి, 66 లక్షల మందికి మేము ఇస్తే మీరు 61 లక్షల మందికి ఇస్తున్నారు. మీరు వాళ్ళల్లో కూడా చాలా మందికి ఇవ్వలేదు. ఈరోజు నిన్నేదో ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసి జనాల్ని ఈ పొదుపు మహిళలను కూర్చోబెట్టి పెన్షన్ లాగా మేము 96% పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చారన్నారు. ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ? మా నాయకుడు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భర్తకి పెన్షన్ వస్తామంటే ఆ భర్త చనిపోతే మరు నెలలో పక్క నెలలో భార్యకి పెన్షన్ ఇచ్చిన సందర్భం జగన్మోహన్ నాయకత్వంలో అది జరిగింది. ఈరోజు 14 నెలలు అయింది. 14 నెలలకి మీరు పెన్షన్లు ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు, డప్పు ఆలోచించుకుంటున్నారు, మేము ఇచ్చేసినామని. ఇదేమి చేసింది? కొత్త పెన్షన్ ఒకటని ఇచ్చారా? కొత్త రేషన్ కార్డు ఒకటని ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. అయితే చెప్పుకోవాలన్న బాధం చెప్పుకుంటా ఉంటారు. మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి విత్తనం కాడ నుంచి విక్రయం వరకు రైతు చేయి పట్టుకొని నడిపించి వ్యవసాయం చేయించి గొప్పగా రైతు సంతోషంగా ఉండగా చేశాం. ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు అదే రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి అక్కడున్న అధికారులని పక్కదోవ పట్టించి పక్కకు పంపించి ఈరోజు రైతుకి వ్యవసాయం పంట వేయాలంటే భయపడిపోతున్నారు. మేము ఆ రోజు ఏం చేసాము? మరి క్రాప్ ఇన్సూరెన్స్ అధికారులే నోట్ చేశారు, ప్రభుత్వమే డబ్బు కట్టింది. విపత్తు వస్తే ఇమీడియట్గా అప్పుడే డబ్బు ఇచ్చాం. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులు అల్లాడిపోతున్నారు. మామిడికాయలు 2 రూపాయలు అయ్యే కేజీ, మామిడికాయలు 2 రూపాయలు కేజీ. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వస్తానంటే వీళ్ళే 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్లో పడేసి మేమేదో రోడ్లో పడేసినట్టుగా ఒక అబోధ కల్పన. ఎందుకంటే పచ్చ మీడియా ఉంది, వాళ్ళకి ఏదైనా చెప్పగలదు, ఏమన్నా చెప్పగలదు, ఏమన్నా నమ్మించేదానికి చూస్తుంది. అయితే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చాలా విఘ్నత గలవాళ్ళు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల్ని, ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా పెడతారో, దొంగ కేసులు విధంగా పెడతారో గమనిస్తున్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు.
జిల్లాలి రెడ్ బుక్ నశించాలి ఫస్ట్గా. ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే మా బీసీ నాయకుడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో పెద్ద ఐడెంటిటీ ఉండే పర్సన్ అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేయడం, పూనుకోవటం, అక్రమ కేసులు బనాయించడం అంటే మీకు త్వరలోనే ఈ ప్రజలు గోరిగట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా రైతు నడ్డి ఇడిచావు. పోయిన సంవత్సరం ఇచ్చావా నువ్వు? అన్నదా సుఖీబాబు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం ఇచ్చావా? అమ్మఒడి, మేము అమ్మఒడి సృష్టిస్తే అదే అమ్మఒడిని నువ్వు పేరు మార్చి ఇచ్చావు. అందరికి ఇచ్చావా? ఇవ్వాలా? ఎల్ఐసి ఏజెంట్లు, చిన్న ఎల్ఐసి ఏజెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు, చిన్న 5,000 10,000 ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వలేదండి. లక్షల మందికి నేను ఇచ్చామని చెప్పుకుంటాను. అది దారుణం. నీ అబద్ధాలు పాలన, నైవంచక పాలన ఎక్కువ కొనసాగు. అట్లాగనే దేశవ్యాప్త ఆ రోజు ఏం చెప్పావు? ఆ రోజు ఏం చెప్పారు మీరు? డిప్యూటీ సీఎం గారితో సహా ఏమన్నారంటే ఆయన కంటే రెట్టింపిస్తే అడగండి, ఆయన కంటే రెట్టింపిస్తే మమ్మల్ని అడగండి, లేకపోతే నిలయండి, చెప్పు తీసుకొని కొట్టండి, గల్లా పెట్టుకోమని చెప్పన్నారా? ఇప్పుడు జరిగేది కూడా మిత్రమా, ఆగవే ఇప్పుడు జరిగేది కూడా అదే. నువ్వు గల్లా పెట్టుకోమన్నావు. మా మామిడి రైతులు కేజీ ₹2 అంట, నీ టికెట్ 900 600 అంట. కనీసం మానవత్వం ఉందా అని చెప్పి కూడా సందర్భంగా అడగదలుచుకున్నాం. అట్లాగనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం విద్యని గ్రాడ్యుయేట్లో తగ్గించుకుంటూ వస్తున్నారు. సిబిఎస్ని ఎత్తేసారు. అన్ని యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకొస్తే వాటి తీసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. ఎన్ని రోజులు అబద్ధాలతో మీరు పాలన సాగిస్తారు, ప్రజలు మోసం చేస్తారు. ఇప్పటికే రెండోది బీసీలకి రక్షణ చట్టం అన్నది. మేమంతా బీసీలు, ఏది మా రక్షణ చట్టం అని చెప్పి అడుగుతున్నాం. బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానన్నావు, ఏది పెన్షన్ అడుగుతున్నావు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఏది నిరుద్యోగ భృతిని అడుగుతున్నావు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. నీకు మీ అయ్యకి డీసీఎం వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వస్తే సరిపోతాయా? మా కుటుంబాలు కావాలా లేదా? మరి ఎన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ప్రజలు ఒక్కసారికి తిరుగుబాటు చేయరు. సమయం వచ్చినప్పుడు కూర్చుతారు. ఎట్ట కూర్చోవాలో తెలుసు. ఓటు రూపంలో కూర్చుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మిత్రులు, ఇది ప్రజాస్వామ్యం. నీ ఇష్టం వచ్చినట్టు పాలన కొనసాగిస్తానంటే నీకంటే నియంతలు, నీకంటే హిట్లర్స్ ప్రజలు తొక్కువేయబడ్డారు. అందులో భాగంగా నిన్ను కూడా తొక్కుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నా పేరు ఏడుకొండలు యాదవ్, ఇంగ్లీష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు అన్నగారిని అక్రమంగా ఎందుకు చేస్తున్నారంటే మేమంతా సపోర్ట్కి వచ్చాం. పల్నాడు నుంచి వేలాది మంది. ఇది ఒక ఇంటూ మాత్రమే చాలా అప్పుడప్పుడు అనుకొని వచ్చాం. ఇంకా వేలాదిగా వచ్చి మీ నెల్లూరుని స్తంభింపజేస్తాం. మీరు అనుకుంటున్నారేమో కేసులు బోసులు ఘర్షణలు భయపడేవాళ్ళు కాదు. పల్నాడు ఒక వీర చరిత్ర ఉంది, అది తెలియదే వాళ్ళకి. కాబట్టి మిత్రులారా, పాలన సరి కొనసాగించండి. ప్రజలు మన్న బంధు, అంతేగాని నయవంచన పాలన సాగించకూడదు, దుర్మార్గమైన పాలన సాగించకూడదు. దాడులు ఆపాలి. అదే మహిళల మీద దాడులు, అన్ని వర్గాలపై దాడులు జరిగినాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించండి. థ్యాంక్ యూ. వాళ్ళు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఎలక్షన్ అప్పుడు బీసీలే మా వెన్నుముకని ఈరోజు బీసీలు ఎన్ని విరిచే విధంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అనిల్ అన్న ఈరోజు విచారణ పిలవడం జరిగింది. ఇప్పుడు ఇందాక అన్నగారు చేయడంతో పచ్చ మీడియా అన్నారు. అది మీడియా కాదు, అది సోషల్ మీడియా. మీడియాకి ఉన్న విలువలు వాటికి లేదు, పత్రిక ఉన్న విలువలు వాళ్ళకి లేవు. ఒక సోషల్ మీడియాలాగా వ్యవహరిస్తున్నారు. ఎవరో పిచ్చోళ్ళని 4 డెబిట్లో కూర్చొని ఆ ప్రోగ్రాం చూసి దాంట్లో అనిల్ కుమార్ నవ్విండు, ఆయనకి ఈ కేసు పెట్టొచ్చు, దానికి ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటే ఈ పోలీసులు అదే సెక్షన్ వీళ్ళు ఇక్కడ అమలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఆ పచ్చ మీడియాలో పిచ్చోళ్ళు 4 కూర్చొని మాట్లాడితే ఆ పిచ్చోళ్ళ మాటలకి వీళ్ళు కేసులు పెట్టి తీసుకుపోయి విచారించడం జరుగుతుంది. కాబట్టి ఆ పచ్చ మీడియాలో ఏదైతే వస్తున్నాయో అన్నీ కూడా అభూత కల్పనలు. నిన్న ఒక రోజు చూస్తే పెళ్లి చేసుకుంటే పాపం పర్మిషన్ ఇచ్చారు సిఐ గారు. మళ్ళీ నువ్వు వైసీపీ వాడివా, నువ్వు రావు, నీకు మాకు తెలియదు, మేము మర్చిపోయి ఇచ్చినాము, వాడు ఎవరో చేసినాడు మాకు టీడీపీ వాడు అని చెప్పి వాడిని తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్లో వేశారు. ఏందయ్యా మీరే కదా పర్మిషన్ ఇచ్చిందని చెప్పి మళ్ళీ మేము ఎస్ఐ గారికి పెట్టి ఫోన్ చేసి అడిగితే పంపిస్తున్నాం అంటే మేము పొరపాటు ఇచ్చినాము, మేమైతే వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటారు. అంటే పెళ్లి చేసుకోవాలంటే పర్మిషన్ కావాలా, నవ్వితే కేసులు పెడతారు, చివరికి శోభనం చేసుకుంటే కూడా వాళ్ళ పర్మిషన్ అనే పీక్ స్టేజ్కి వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా బీసీల మీద ఇక్కడ ఈరోజు అనిల్ అన్నగారి మీద విచారణ పిలిచారు. అదేవిధంగా రజనమ్మ గారిని అనేక ఇబ్బందులకు గురి చేసినారు. మొన్న చూస్తే ఉప్పాల హారిక గారిని కారు మీద ఎగబడి చేసి
గందరగోళం చేశారు. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టరు. తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా బీసీలు అందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా ఆ విధంగా చెప్తా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గాంధీ యాదవ్, పల్నాడు జిల్లా బీసీల అధ్యక్షుడు. థ్యాంక్ యూ.